హాయ్ ఫ్రెండ్స్, హిమాలయ పర్వతాల మధ్యలో 3583 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక దేవాలయం ఉంది. అదే కేదారనాథ్. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు అక్కడికి వెళతారు. కానీ ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఇవాల్టి వరకు ఎవరికీ పూర్తిగా తెలియలేదు. ఈరోజు మనం తెలుసుకుందాం కేదారనాథ్ దేవాలయం వెనుక ఉన్న నిజమైన మిస్టరీలను. మహాభారతం ముగిసిన తర్వాత పాండవులు పాప పరిహారం కోసం శివుణ్ణి వెతుకుతారు. శివుడు వారిని చూడాలనుకోక నంది అంటే ఎద్దు రూపంలో హిమాలయాలకు పారిపోయాడు. పాండవులు ఆయనను వెతుకుతూ ఇక్కడికి వచ్చారు. భీముడు ఒక ఎద్దును పట్టుకున్నాడు. వెంటనే ఆ ఎద్దు భూమిలో కలిసిపోయింది. శివుడి శరీరంలోని భాగాలు 5 చోట్ల కనిపించాయి. వాటినే పంచకేదారంటారు. ఆ వాటిలో వెనుక భాగం కనిపించిన ప్రదేశమే కేదార్నాథ్. ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించబడిందో ఎవరికీ తెలియదు. ప్రస్తుత నిర్మాణం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పునరుద్ధరించారని చెబుతారు. కానీ కింద ఉన్న రాతి బలగాలు 1000 ఏళ్ల నాటివి. శాస్త్రజ్ఞుల ప్రకారం ఇది ఐసేజ్ సమయంలో కూడా నిలిచిన ఏకైక ఆలయం కావచ్చు. 2013లో హిమాలయాల్లో జరిగిన ఘోర వరదలో వేలాది ప్రాణాలు పోయాయి. అన్ని గ్రామాలు నాశనమయ్యాయి. కానీ ఒక అద్భుతం జరిగింది. కేదార్నాథ్ దేవాలయం మాత్రం చిన్న గీటు కూడా పడలేదు. ఎలా అంటే దేవాలయానికి వెనుక ఉన్న ఒక భారీ రాయి కూలి ఆలయానికి వెనుక నిలిచిపోయి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంది. ఆ రాయిని ఇప్పటికీ అక్కడే దివ్యశిల అంటారు. ఇది సహజమా లేక శివుడి లీల అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. స్థానికులు చెబుతున్న ఒక కథ ప్రకారం దేవాలయం కింద ఒక గుహ ఉంది. ఆ గుహలో శివుడి ఆత్మశక్తి ఉందని నమ్మకం. ఎవరు ఆ గుహలోకి వెళ్ళడానికి ప్రయత్నించినా తిరిగి రాలేదని చెబుతారు. అందుకే ఆ ప్రదేశం ఎప్పటికీ మూసి ఉంచబడింది. చలికాలంలో దేవాలయం పూర్తిగా మంచుతో కప్పబడిపోతుంది. అప్పుడు శివుడి విగ్రహాన్ని ఉకీమఠ్ అనే ప్రదేశానికి తీసుకెళతారు. మంచు కరిగిన తర్వాతే తిరిగి కేదార్నాథ్కి తీసుకువస్తారు. కానీ ఈ ప్రక్రియలో జరిగే కొన్ని దివ్య సంఘటనలు, దేవాలయం చుట్టూ వెలుగులు, శబ్దాలు వినిపించడం ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. కేదార్నాథ్లోని శివలింగం సాధారణ రాతితో కాదు, ఇది సహజంగా ఏర్పడిన హిమరూపం. ఇది ప్రతి సంవత్సరం తానే పెరుగు, తానే చిన్నదవుతుంది. వెచ్చని మంటలు ఉన్నా కూడా అది కరగదు. శాస్త్రజ్ఞులు దీని వెనుక కారణం కనుగొనలేకపోతున్నారు. కేదార్నాథ్ దేవాలయం వెనుక ఉన్న గుహలో ఆది శంకరాచార్యులు ధ్యానంలో కూర్చుని స్వయంగా శివునిలో లీనమయ్యానని చెబుతారు. ఆ గుహ ఇప్పటికీ ఉంది. ప్రతి సాయంత్రం ఆ గుహలో దీపం తానే వెలిగిపోతుందని స్థానికులు చెబుతారు. కేదార్నాథ్ దేవాలయం కేవలం ఒక ఆలయం కాదు, అది దైవశక్తి నికేతనం. ఇక్కడ ఉన్న రహస్యాలు శాస్త్రం దాటిపోయి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళతాయి. బహుశా ఈ దేవాలయం నిలబడడమే శివుడి సాక్ష్యమేమో. ఎందుకంటే శివుడు కనిపించడు, కాని తన ఉనికిని ఎప్పుడూ మనకు చూపిస్తూనే ఉంటాడు. ఓం నమఃశివాయ. ఇది కేదార్నాథ్ దేవాలయం యొక్క ఎవరికీ తెలియని మిస్టరీ కథ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దేవతా రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.